హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా రోజ్ ప్లాంట్స్ చూపిస్తున్నాను. ఇది మా స్టూడెంట్ సెకండ్ ఇయర్ అమ్మాయి భవ్య అని ఒక స్టూడెంట్ ఇచ్చింది లాస్ట్ డే అనమాట. సో యూజువల్లీ ఏంటంటే తను కూడా నర్సరీ నుంచి కొనుక్కొని తెచ్చిచ్చింది. నర్సరీ నుంచి మనం తెచ్చేటప్పుడు ఏమేమి ఫ్లవర్స్ మొగ్గలు ఇవేమేమి ఉంటాయో అంతవరకే వస్తాయి. తర్వాత అవి అయిపోయిన తర్వాత మళ్ళీ రావటం అనేది నేను కొంచెం రేర్గా చూశాను. నాకు తెలియదు, అంటే రావనుకుంటున్నా. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నేను ఇచ్చిన కేర్ని బట్టి ఏవైతే ఆల్రెడీ నర్సరీ నుండి తెచ్చినప్పుడు ఉన్న ఫ్లవర్స్ నేను కట్ చేశాను. తర్వాత మళ్ళీ కొత్తగా చిగురు వచ్చింది. ఆ కొత్తగా వచ్చిన చిగురులో ఈ ఫ్లవర్ ఒకటి చాలా పెద్దగా వచ్చింది, చూసారా? పెద్ద రోజు. దీని పక్కనే ఇంకొక మొగ్గ వచ్చింది. ఓకే, సో చిగురు వచ్చిన దగ్గరల్లా ఒక్కొక్క మొక్క వచ్చింది. ఇదొకటి ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది అన్నమాట రోజ్ ప్లాంట్. నేనేమనుకుంటానంటే నర్సరీ నుండి తీసుకొస్తాము, పూలు పూస్తాయి మన ఇంట్లో. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రావాలి కదా, చాలాసార్లు రాలేదు. సో ఎందుకు ఇలా అవుతుందని నేను కొంచెం ఆలోచించి కేర్ తీసుకోవటం స్టార్ట్ చేశాను. సో కొత్తగా ఇవి వచ్చినాయి అనమాట. ఇది మా రెడ్ రోజ్, మా స్టూడెంట్ ఇచ్చింది భవ్య. ఇంకొక రోజ్ ప్లాంట్ ఆరెంజ్ అనమాట. ఇది కొన్న ప్లాంటే. మొన్న ఒక రోజు పెద్ద గాలి వచ్చింది, వర్షం వచ్చేటట్టు వచ్చింది, కానీ వర్షం రాలేదు. బాగా గాలికి ఇవి ఇలా వంగిపోయినాయి అనమాట. సో ఇవి ఇలా వంగిపోతే బాగాలేదు కదా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ స్టిక్ పెట్టి దీన్ని ఇట్లా తాడు పెట్టి కడదాము, అప్పుడు కొంచెం ఇట్లా ఉంటుంది అని అనుకుంటున్నా. కడుతున్నాను అనమాట. ఇలా కట్టేస్తే ఏమవుతుందంటే ఉంటుంది అని అనుకుంటున్నా. ఓకే, వెయిట్. ఇప్పటి వరకు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడు కొంచెం ఇట్లా స్టడీగా ఉంటుంది. పక్కన కొంచెం డిస్టర్బెన్స్గా ఉండబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ. ఇలా కట్టడం వలన చెట్టు చూడటానికి కూడా చాలా బాగుంది. అంటే గుబురుగా చక్క ముద్దుగా ఉందన్నమాట. చెట్టు నిండా మొగ్గలు, పూలు అప్పుడే విచ్చుకోవటము బాగుంది చూడటానికి. పాపం గాలికి అలా పడిపోయి ఉంటే షేప్ అవుట్ అయినట్టు చూడటానికి కూడా బాగాలేదన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ కలర్, ఆరెంజ్ కలర్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ రెడ్ రోజు దీనికన్నా ఆరెంజ్ కలర్ చాలా బాగుంది చూడటానికి. దాని పక్కనే టమాటా మొక్క అనమాట, ఒక్కటే ఉంది. అంటే ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదైతే పెద్దదనమాట. సో ఒక్కదానికోసం నేను కర్ర కడుతున్నాను, స్టిక్ పెడుతున్నా. ఇది చాలా హైట్ ఉండటం వలన గాలికి తొందరగా పడిపోతుంది. చాలా హైట్ ఉంది, అందుకే ఇక్కడ కూడా ఒక పెద్ద స్టిక్ పెట్టి టై చేస్తున్నా. ఇంకా చిన్న చిన్న పిందెలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇది మాత్రం పెద్దదన్నమాట, పెద్ద సైజు. దీనికోసం ఇంత హంగామా. ఆ పెద్ద టమాటా పోగొట్టుకోవటం ఎందుకని ఇంత హంగామా అనమాట. దీనికోసం ఈవినింగ్ చేస్తున్నానండి ఈ పని, అందుకే కొంచెం మీకు డార్క్ కనిపిస్తుంది. ఇది ఇంకొక రెడ్ రోజ్ ప్లాంట్. ఓకే, ఇది కొంచెం పొట్టి చెట్టు మూలాన పడిపోలే గాలికి. ఇది ఏమీ వంగలేదు, బెండ్ అవ్వలేదు అసలు. చెట్టు నిండి చూడటానికి ఇట్లా ఉంది కదా, చాలా మొగ్గులు ఉన్నాయి చెట్టు నిండా. ఇది ఒక ప్లాంట్ అనమాట. సో ఇది కూడా బాగానే ఉంది. ఇది షో ప్లాంట్. ఓకే, ఇది కూడా టోటల్గా బెండ్ అయిపోయింది గాలికి. మొన్న ఏదో పెద్ద వర్షం వచ్చేటట్టు పట్టింది, కానీ మబ్బు, వర్షం రాలేదు. ఆ రోజు గాలి వచ్చేసింది. దానికి వాల్ మీద పెట్టాను కదండి ఈ పాట్స్ అన్నీ, కొంచెం హైట్ కతి లీన్గా ఉన్నవన్నీ గాలికి తొందరగా బెండ్ అయిపోయినాయి అనమాట. కొన్ని బెండ్ అవ్వలేదు, ఇవి మాత్రం బెండ్ అయినాయి. బెండ్ అయిన వాటికి మాత్రం స్టిక్ పెట్టి నేను కడుతున్నాను అనమాట. అది అప్పుడు చక్కగా ఇట్లా స్టడీగా కూర్చున్నట్టుంది. చూడటానికి కూడా మొక్కలు బాగున్నాయి అనమాట. సో పాపం వీటిని కేర్ తీసుకోవాలి కదా. మొక్కలు ఒక్కటి ఇంట్రెస్ట్ నాకు ఇష్టం అని అంటే కుదరదు కదా, వాటి మంచి చెట్లు కూడా మనం చూసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇది స్నేక్ ప్లాంట్. సో మా ఇంట్లో ఉన్న మొక్కలు నేను అన్నీ చూపించడం లేదంటే కొన్నే చూపిస్తున్నా. ఆ వాల్ మీద పెట్టినవి కొన్ని. ఇది మందార పూలు వస్తుంది, రోజుకు ఒక 3-4 వస్తాయి. ఆక్సిజన్ ప్లాంట్ ఇది. ఇవి రోజెస్ అనమాట, 3 రోజెస్ ఉన్నాయి ప్లాంట్స్. నెక్స్ట్ కరివేపాకు, ఇది కూడా కుండీలోనే ఉన్నది. ఓకే, మల్లి చెట్టు. ఇది గోడ మీద ఉండేసరికి వైట్ కలర్కి లైటింగ్కి సరిగ్గా కనిపించట్లేదు, అందుకే దాన్ని కింద పెట్టి డోర్ దగ్గర పెడితే ఆ మొగ్గలు అనేవి క్లియర్ కనిపిస్తున్నాయి. ఇవండి కొన్ని ప్లాంట్స్.